సుహాస్ గారు సార్. ఇక్కడ సార్. అన్న హాయ్. నేను వెంకట్ ఇంటివి. తెలుసు తెలుసు దిల్రాజ్ గారి కాంపౌండ్లో ఉన్నాం కదా మనం. సుహాస్ అంటే స్టోరీ బేస్డ్ అలాంటివి సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఓబామా అయోరామా ఈ ఈ సినిమా సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అసలు? స్టోరీ ఇందులో కూడా చాలా బాగుంటుంది సార్. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం. సో అండ్ ఫస్ట్ టైం రామ్ కాము, అన్ని ఎలిమెంట్స్ బాగా నచ్చి ఒప్పుకున్నాను. అంటే మీరు ఒకవైపు సీరియస్ క్యారెక్టర్, సో ఏదో ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఇప్పుడు జనక అయితే కనుక ఇలా చేశారు కదా, అవును. ఇందులో కూడా అలాంటిది ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది. టైటిల్ చూస్తున్న ఒక ఫన్ టైటిల్ ఓబామా అయోరామా అంటే ఇది ఉంది. మెసేజ్ ఏముండదండి, ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒక మంచి కదిలించే ఎమోషన్ ఒకటి ఉంటుంది. ఓకే. అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు హిట్ 2 చేశారు, హిట్ 3లో కూడా మీరు ఉన్నారు కదా. అది హిట్ 3లో లేను లేరా? లేను. ఓకే. డైరెక్టర్ గారు ఓబామా అయోరామా ఇందాక మీరు చెప్పడం అంటే రియల్ లైఫ్లో లేరన్నారు, కానీ మరి ఈ సినిమా ఎందుకు చేశారు? రియల్ లైఫ్లో లేను అని చెప్పలేదు సార్, చాలాసార్లు ఉన్నా అని చెప్పాను. ఓబామా అయోరామా అంటే అలాంటి భామలు లేరు అని అన్నారు కదా. మీకు మీ లైఫ్లో కానీ సుహాస్ గారు కూడా ఆయన లైఫ్లో కానీ లేరు ఉన్నారు. అయ్యోరామా అని అనుకోలేదు అంటున్నారు. ఆ సిచ్యువేషన్ రాలేదు అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే ఓకే. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఈ టీజర్ చూస్తే హీరోని ఆడుకునే టైప్లో ఉంది. అవును. ఆమె సమస్యలోంచి బయటపడడానికి ఈయన పావులాగా అనిపించింది. చివరిలో ఏదో ట్రాలీ మీద వెళ్ళడం ఆడ బెగ్గర్లాగా, అదేదో క్యాజువల్గా తీసిందా ఆ సినిమాలో ఏదైనా కీలకమా? సినిమాలో ఉంది సార్, కీలకం ఏం కాదు, బట్ సినిమాలో ఉంది. బట్ ప్లే అయితే అదే సార్. అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఆడుకుంటూ ఉంటుంది. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ కావాలి, లాంగ్ టైం అవుతుంది ఒక లవ్ స్టోరీ చూసి అని చెప్పేసి, అంటే ఒక ప్లేబుల్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది. అది తొందరలో మీ ముందుకు రాబోతుంది. సో అదే అండి. ఆ హీరో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అమ్మాయి ఏమైనా కొట్టినప్పుడు మనోడు భయపడి యాక్చువల్లీ మంచి ఆర్టిస్టులు సార్. నాకు ఇప్పుడు ఈ సినిమాలో నాకు జరిగిన ప్లస్ ఏంటంటే ఇద్దరు మంచి ఆర్టిస్టులు దొరకటం. ఒకటి సుహాస్, 2 మాలవిక మనోజ్. మీరు జోలో ఆ అమ్మాయిని చూసి ఎలా అయితే ఇష్టపడ్డారో దానికి డబుల్ కాదు, చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది తెలుగు స్క్రీన్ మీద. తను ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్పగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు చూసినప్పుడు ఈ టైటిల్ అలా ఫీల్ అవుతారా? ఎలాగా ఫీల్ అవుతారు టైటిల్ చూసి? టైటిల్ అయితే జస్టిఫికేషన్ ఉంటుంది సార్. ఎందుకంటే థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అది ప్రతి ఒక్కరు అనుకుంటారు. అంటే దీంట్లో టైటిల్ ఉండటానికి 2 రీజన్స్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే తన హీరో పేరు రామ్, హీరోయిన్ పేరు సత్యభామ. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక అమ్మాయి ఓబామా అంటే ఒక అమ్మాయి, అయోరామా అంటే తన సిచ్యువేషన్స్. సో ఈ టూ వేస్లో ఈ టైటిల్ అనుకోవడం జరిగింది. అది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీకు జరిగిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఇందులో? మోస్ట్లీ కొన్ని ఉన్నాయి సార్. ఓకే. సుహాస్ గారు ఇక్కడ మీ సెలక్షన్ అనేది అసలు పేరు పెడతాకలేదు. ఎవ్రీ సినిమా ది బెస్ట్ సెలక్షన్ అనేది మీ కథలో ఎంపిక బట్ వాటి ఎగ్జిక్యూషన్ విషయంలో కాస్త డిసప్పాయింట్మెంట్. సో ఏంటంటే అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏమి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అంటే అంబాజీపేట వరకు అది హిట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రసన్నోదనం వచ్చింది. గ్యాప్ లేకుండా వచ్చింది. అదొకటి చూసిన వాళ్ళందరూ బాగుందంటున్నారు. బాక్స్ ఆఫీస్లో ఏమో వర్కౌట్లా. అండ్ జనకైతే కనుక మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను. ఫస్ట్ 2 days అంతా చాలా మంచిగా ఉంది, ఇంకా మంచిగా వెళ్తుంది అలాగే అనుకున్నాను. మరి ఎక్కడ ఏమవుతుందో నేను అందరితో మా ఫ్రెండ్స్ అందరితో కూర్చుని అదే దాంట్లో ఉన్నాను. బట్ ఏమో అంటే ఎప్పుడు కథ కోసమే దీన్ని న్యాయం చేయాలి అనుకున్నాను. రిజల్ట్ కూడా వస్తుంది అని అనుకున్నాను. బాగుందంటున్నారు, ఎందుకో వర్క్ అవ్వలేదు. సో మరి అది చూసుకుంటున్నానండి. అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఒక 6-7 నెలలు గ్యాప్ తీసుకున్నాను. సో ఒకసారి ఆలోచించుకుని, అంటే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వెంటనే రావటం కూడా ఎఫెక్ట్ అనుకోవచ్చు. అది లాస్ట్ ఇయర్ అదే కొంచెం ఎఫెక్ట్ అయిందండి. అంటే అంతకుముందు ఎప్పుడో చేసినవి కూడా సడన్గా అయ్యే టైంకి వచ్చేయటం, అది కొంచెం దెబ్బపడింది. కొంచెం అది ఈ ఇయర్ అందుకనే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను. అంటే
పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా మిగతా వాళ్ళు చేస్తున్నారు, చాలామంది యంగ్ హీరోలు కూడా చేస్తున్నారు. సో అలా చేయాలి అనే ఒక ప్లానింగ్ మీకు ఆలోచన ఉందా? లేదండి, అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మనసులో కూడా ఉంటుంది, ఎవరు నా దగ్గరికి అలాంటి కథలతో రారు, నేను చేయలేను అలాంటివి, అంటే నాకు సెట్ అవ్వు, ఇలా కథలుగా చేసుకుంటూ వెళ్తే సెట్ అవుద్దని అనిపిస్తుంది. కమర్షియల్ నేను చేయలేను కూడా. తమిళనాడులో చేస్తారు, కాలీవుడ్లో అట్లాంటివి ఉండవు. క్యారెక్టరైజేషన్ మీద కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఉంటారు. అది మన దగ్గర లేదంటారు ఎట్లాగా? అంటే అంత ఐడియా లేదండి దాని మీద, బట్ తమిళ అన్నారు కాబట్టి నేను తమిళ్లోకి ఎంటర్ అవుతున్నాను. ఓకే. ఎస్, తమిళ్లో చేస్తున్నాను, కొన్ని మంచి త్వరలో అనౌన్స్ చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కీర్తి సురేష్ గారితో చేస్తున్నారు కదా, అది ఉప్పు కప్పు రంబు, అది మన తెలుగులోనే చేసాం డైరెక్ట్, బట్ తెలుగు తమిళ్ రిలీజ్ అంటున్నారు. అది చాలా బాగా వచ్చింది, దానికోసం కూడా వెయిటింగ్ నేను. ఎప్పుడు అనుకుంటున్నారు రిలీజ్ ఏమన్నా? అది కూడా త్వరలోనే అన్నాను, ఇంకా క్లారిటీ తెలీదు ఇప్పుడు అనేది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మీరు కంటిన్యూ అవుతారా? అంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎట్లాగా? అంటే విలన్గా అయితే చేస్తాను, క్యారెక్టర్స్ అయితే బాగా అదిరిపోతే చేస్తాను. చాలా బాగుంది, మంచి దానికి కూడా స్కోప్ ఉంది అన్నప్పుడు చేస్తాను, బట్ ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఏమీ లేవు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, మీరు యా చెప్పండి సార్. టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించిందండి, చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుందని అది అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అంటే సుహాస్ గారికి మీరు హిట్ టూ టైంలో చెప్పారన్నారు కదా స్టోరీ. యా సో ఆయనే మీ ఫస్ట్ చాయిస్ సార్, లేకపోతే వేరే యాక్టర్స్ అనుకున్నారా? లైక్ లేదు సార్, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే చాలా సినిమాలు మారుతి గారి దగ్గర 5 మూవీస్ అసోసియేట్గా చేస్తున్నాను, దాని తర్వాత శైలేష్ గారి దగ్గర 3 మూవీస్ చేశాను. బట్ నేను ఒక నేరేషన్ ఫస్ట్ టైం ఇచ్చింది సుహాస్కి అండి. ఫస్ట్ టైం అది ఓకే అయింది. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుహాస్ గారు సార్, అంటే ఆయన ఇందాక మీరు అన్నారు కదా ఒక లవ్ స్టోరీ అనేది మనకి కొత్త జానర్, నేను చాలా కంఫర్టబుల్ జానర్ కాదన్నారు. ఆయన నెరేట్ చేసినప్పుడు ఓకే చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచించారా సార్? లేదా నేను హిట్ 2లో దాన్ని ఏమంటారన్నా కోసేది ఇలా తిరుగుతూ ఉంటుంది మిషన్, దాన్ని పెట్టి అమ్మ తలలో కోస్తున్నప్పుడు స్టోరీ చెప్పాలి డార్లింగ్ అన్నాడు. రక్తంతో ఉన్నప్పుడు చెప్పాడు స్టోరీ, నేను ఆ జోన్లో ఉన్నాను, ఆ టైంలో చెప్పాడు. బట్ నాకు ఇందులో అంటే రామ్ కామ్ లవ్ స్టోరీ కాకుండా నాకు నచ్చిన మంచి ఎలిమెంట్ ఒకటి ఉంది సినిమాలో. సెకండ్ హాఫ్లో ఒక 20 minutes ఉంటుంది, దానికి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి, అంటే అదిరిపోయింది అనిపించింది. అక్కడ బాగా కనెక్ట్ అయ్యి, మిగతాది అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సుహాస్ గారు సార్, అంటే సుహాస్ గారు అంటే ఖచ్చితంగా ఏదైనా కొత్త కాన్సెప్ట్ ఉంటేనే సినిమాను ఒప్పుకుంటారని ఒక ఉంది ప్రేక్షకుల్లో మీకు ఒక ఇమేజ్. ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు మీరు ఏ పాయింట్ వద్ద లాక్ అయ్యారు? అంటే ఎక్కడ కొత్తగా అనిపించింది ఈ రామ్ కామ్లో మీకు? ఎక్కడ కొత్తదనం అనిపించింది? అసలు రామ్ కామ్ నాకు ఎందుకు అనుకున్నాడో నాకు అర్థం కాలేదు, కానీ రామ్ కామ్ అంటే స్టోరీ వింటున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను సార్. మధ్యలో స్టోరీకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో నాకు సంబంధించి సినిమాలు, నా క్యారెక్టర్కి సంబంధించిన బ్యాక్ స్టోరీస్, తన లైఫ్లో జరిగేది, అవన్నీ చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అది ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఆడియన్స్. సార్ ప్రొడ్యూసర్ గారు సార్, మామూలుగా ఒక సినిమా తీసేటప్పుడు కమర్షియల్ లెక్కలు ఉంటాయి డెఫినెట్గా. అంటే ఈ సినిమా టీజర్ చూస్తుంటే మీరు చాలా బాగా ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రేమ్స్ అన్నీ కూడా. సో అంటే ఒక మార్కెట్ స్ట్రాటజీకి మించి ఖర్చు పెట్టారని అనిపిస్తుంది. సో ఈ సినిమా మీద కంటెంట్ మీద అంత నమ్మకమా, సుహాస్ గారి మీద అంత నమ్మకం? ఎందుకు ఎక్కువ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది? ఖర్చు అయితే అయింది సార్, కానీ సినిమా వెళ్తున్న కొద్దీ అది తెలిసిపోతుంది సార్, సినిమా వర్కౌట్ అయిపోతుంది అనేసి. సో దాని ప్రకారం దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అన్నట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోయాము. సినిమా అలానే వర్కౌట్ అయింది. సో అది మీరు చూసి ఇంకా చెప్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుహాస్ అన్న, నేను మధ్యలో కూడా మన ప్రొడ్యూసర్ గారిని, హరీష్ గారిని పక్కకు పిలిచి, అది ఏంటి సెట్ అంతా కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంది, నాకు భయం వేస్తుంది కొంచెం అని ప్రతిరోజు పక్కకు తీసుకెళ్ళేవాడిని. బాగా వస్తుంది కదా అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు
ఎస్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ రతన్ కదా. యా యా అంటే గతంలో అంటే కొంచెం వర్క్స్ రిలేటెడ్ చాలా మంది రతన్ గారి గురించి మాట్లాడారు. సో మీకు ఈ సినిమా పరంగా ఎలా సపోర్టివ్ ఉన్నారు ఆయన మ్యూజిక్ డైరెక్టర్? ఏమో నాకైతే ఇప్పటివరకు ఏ ప్రాబ్లం చేయలేదు. అంటే ప్రాబ్లం ఇన్ ద సెన్స్ నేను మనకు తెలుసు ఆయన ఏమేమి మూవీస్ చేశారు. అందల రాక్షసి, అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు, ఈ సినిమాలో ఆ సాంగ్స్ నేను హమ్ చేసుకుంటూ ఉండేవాడిని నెంబర్ ఆఫ్ టైమ్స్. అలాంటిది నేను ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక లవ్ స్టోరీ చేస్తున్నప్పుడు నాకు మంచి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి. సో ఆలోచిస్తున్నప్పుడు రతన్ గారికి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి నేను స్ట్రైట్ అవే వెళ్ళి కూర్చొని మాట్లాడా. ఆయన చాలా సింపుల్గా చాలా బాగున్నారు. అండ్ నాకు షూట్కి ముందే నాకు 6 సాంగ్స్ ఇచ్చేసారండి. నాకైతే ఎటువంటి ప్రాబ్లం అనిపించదు. చాలా కూల్గా నార్మల్గానే ఉన్నారు. మంచి సాంగ్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా కూడా అంతే సపోర్టివ్ వర్క్ జరుగుతుంది. యా యా సుహాస్ గారు, అండ్ నిన్న ఒక ఐ థింక్ మార్నింగ్ టీవీలో ఒక యాడ్ చూసాం ఇది. వాంగడ్ సిమెంట్. ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే Thank you. యాడ్స్కి కూడా వచ్చేసారు. సో ఎలా అనిపిస్తుంది ఈ జర్నీ చూసుకుంటే? బాగుంది. యాడ్స్కి వచ్చినందుకు అంటే యాడ్స్ చేస్తుంటే ఇంకొంచెం సినిమాలు రెమ్యునరేషన్ అన్ని పెరుగుతూ ఉంటాయి కదా. యాడ్స్ చేస్తున్నాం. మనకి ప్రీవియస్ సినిమా గట్టిగా ఉంటే అప్పుడు పెరుగుతాయి రెమ్యునరేషన్స్. యా హీరోన్ యాడ్ గారు, చేశారని చెప్పి రెమ్యునరేషన్. యా మీరు హీరోన్ గారు, మీరు పోస్టర్స్ అన్ని చూస్తుంటే చాలా ఫన్నీగా, చాలా వైలెంట్గా కనిపిస్తున్నారు. బట్ ఇక్కడ చాలా సైలెంట్గా కూర్చున్నారు అనేది డౌట్ కొడుతుంది దాని నుంచి. ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇంగ్లీష్లో చెప్పాలి. అంత ఇంగ్లీష్లో అడగాలి. కామ్గా అయితే ఏమీ ఉండదు. సో సెట్లో కూడా వన్ కొంచెం ఆఫ్ మై ఫ్రెండ్ సెడ్ దట్ యు ఆర్ ఆల్సో ఏ సింగర్ అని చెప్పి. No, I won't. I don't sing. That is not me. ఓకే, మాలవిక గారు, వెల్కమ్ బ్యాక్ టు TFI. కెన్ యూ టెల్ us premise of the story and what about your characterization? My character name is Satyabhama, and the reason why I took this film is mostly because I have never done a character like this. I don't feel that I will do a character like this hereafter, because this is something very special. This girl is some sort of a hyper extrovert. So there are many challenges which I thought I couldn't do, because in real life also I never do those things. So I wanted to try it. And I really want to thank our director who took me for this, because I never done a film like that. So I don't know why he took me. I don't know why. But yeah, I want to thank him, and especially I want to thank our AD. There are 2 people, Murli and Kalyan. Actually, they both helped me a lot when I came to this team. Especially Kalyan, he helped me a lot for the dialogues and things. So I think because of these guys, I was able to do this. Actually, yeah, there is Brahmat, but I feel these 3 people are really good friend of mine. But I feel because of Kalyan and Murli, I did what is there on the screen. So Ramu was very patient. Sorry, Ram Garu was very patient till I do it. So I really want to thank them, and very happy. I'm very happy to see this. Okay, your past film is Joy is very special film. So many fans are heart beating as resonant to that. So can you tell about some from dialogue in Joe movie? Actually, it's been 2 years. I really don't remember. The single dialogue, Joe, something like that. అన్న నీకన్నా గుర్తుంటే చెప్పు, ఆవిడ చెప్తారు. నీకు గుర్తుంటే చెప్పు, ఆవిడ చెప్తారు. Yeah, you tell me. I'll repeat it. Malavika, actually Joe is dubbed in Telugu also. You're familiar to us. What made you choose this script? Any special? The same thing what I told. I have never heard a script also like this. Mostly the scripts I get is similar to Joe, a simple girl. So this was very different. The same I told, nobody gets me this kind of a script. So I wanted to try something different, and also Telugu. I have never done a Telugu film. So yeah. What are the differences you have noticed in Telugu film industry and other industries as you are a debutant here? Telugu, comparatively, Telugu is a big industry. Yeah. And the movies also, what to say, what can I say, it's more, actually there are same films in every industry, but I have never done it. So what I have got is mostly, I told you. So this is something this is so rich, this is more, what to say, I really don't know how to say that. But yeah, this is something very different. All the best. సుహాస్ గారు, సో 2 questions సార్. సో అంటే టీజర్ బాగుంది. సో ఇందాక మా ఆవిడ అడిగినట్టు, అండ్
యాక్టింగ్ నుంచి యాడ్స్కి వచ్చారు, చాలా బాగుంది. బట్ ఒక యాడ్ చేస్తే సినిమాకి అంత ఛార్జ్ చేస్తున్నారు, యాడ్కి కూడా అంతే ఛార్జ్ చేస్తున్నారని బయట టాక్, అది ఎంతవరకు నిజం? ఏం టార్చర్ అయిపోయింది నాకు ఇది జీవితం. మంచిగానే ఇచ్చారు అంతే. కాకపోతే అందుకున్నంత నెంబర్ లేదు. ఇదేంటో నేను యాక్టింగ్ బాగా చేస్తామని అయ్యి వదిలేసి రెమ్యునరేషన్ బాగా తీసుకున్నా, ఇది వచ్చేస్తున్నాను. అండ్ ఇంకోటి స్పిరిట్ కూడా ఆడిషన్ కాల్ వచ్చింది కరెక్ట్గా, మీరు ఏదో ట్రై చేస్తున్నారని. ఏది? ఎంతవరకు కరెక్ట్ అది? దేని? స్పిరిట్లో లేదు లేదు, వస్తే చెప్పేస్తాను. ఓకే, డన్ డన్, థ్యాంక్ యూ. సుహాస్ గారు, నెక్స్ట్ అంటే హిట్ 2 తర్వాత నెక్స్ట్ అంటే బాగా థ్రిల్లర్ జోనర్స్ ఏం టచ్ చేయట్లేదు. అది దాంట్లో మంచి అప్రిషియేషన్, అప్లాస్ మంచిగా వస్తుంది. ఎందుకు నెక్స్ట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? విలన్ గానా? సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఏమైనా? సస్పెన్స్ థ్రిల్లర్ కాదు కానీ విలన్ అనకండి సార్. మేము ఇక్కడ ఇంత డబ్బులు పెట్టుకొని హీరోగా చేసుకుంటున్నాం, మళ్ళీ మీరు విలన్ అంటే తన నెక్స్ట్ ప్రాజెక్టు ఆ డైరెక్టర్ ఏడుస్తాడు. మీకు అర్థం కావట్లేదు, మీరు చిన్న క్వశ్చన్ అడుగుతున్నారు, ఇక్కడ చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. ఒకటి నాకు చాలా నచ్చింది, యాక్చువల్గా చేయలేకపోయాను దీంట్లో, మన సందీప్ గారి దాంట్లో మౌగ్లీలో చేయాలి, యాక్చువల్గా చేయట్లేదు ఇప్పుడు. బట్ తమిళ్లో వస్తుంది. ఓకే, వెయిటింగ్. సుహాస్ గారు, యాక్టర్గా మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేశారు. రైటర్ పద్మశ్రీ కానివ్వండి, అంబాజీపేట కానివ్వండి, అట్లా ప్రతి ఫిలింని మీరు న్యాయం చేశారు, జస్టిస్ చేశారు. సో ఆడియన్స్కి ఫ్యాన్స్ కాకుండా అడ్మైరింగ్ ఉంటుంది మీ యాక్టింగ్ పరంగా. సో ఈ మూవీ అయితే ఫస్ట్ టైం రోమ్ కామ్ ట్రై చేస్తున్నారు కదా. సో యాక్టర్గా ఆడియన్స్ని మీరు ఎంతవరకు మెప్పించగలరు? కొత్తగా ట్రై చేశారు కాబట్టి, అంటే ఒక స్టెప్ ఎక్కుతారా? సో ఆల్రెడీ చూశారు కాబట్టి ఓహే సుహాస్ రెగ్యులర్గా చేస్తాడు అనిపించుకోవచ్చా? అది తెలియదండి, చూసి చెప్పాలి. ఇంకా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా. అండ్ ఇందులో ముఖ్యంగా నాకు చాలా మొత్తం 6 సాంగ్స్ తీశారు. అండ్ ఫస్ట్ టైం చాలా నేను యాక్చువల్గా డ్యాన్స్ బాగా చూపించుకుంది ఈ సినిమాలో. చాలా చాలా మంచి డ్యాన్స్ ఉంటుంది ఈ సినిమాలో, అది నేను చాలా ఎక్సైట్ అవుతున్నాను. సుహాస్ గారు, ఇక్కడ జనకైతే కనుక మీకు నచ్చి యూఎస్ రిలీజ్ చేశారు కదా, సో మరి ఇది కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా? ఇది లేదండి, అంటే ఆల్రెడీ ఇచ్చేశారు. ఫ్యూచర్లో ఇంకా సుహాస్ ఓన్లీ యాక్టర్ అండ్ ఇట్లా ఉంటారా? నెక్స్ట్ ఇంకేమన్నా వేరే ఏమన్నా చేయగలుగుతారు? అంటే అందరు చాలామంది ఇప్పుడు నాని గారు చూస్తుంటే ప్రొడ్యూసర్గా చేస్తుంటాడు ఆయన సినిమాలు, ప్రొడక్షన్. చాలా టైం ఉందండి, చాలా టైం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆబ్వియస్గా, కానీ చాలా టైం పడుతుంది. ముందు మనం అసలు మరీ స్క్రాచ్ నుంచి వచ్చాం కదా. సో ఫస్ట్ ఈకోని అన్నీ సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టెప్పులు వస్తే అప్పుడు ఆలోచించాలి. అంటే మీకు ఎక్కువ స్టోరీస్ వస్తుంటుంటాయి, కొన్ని చేయలేని సందర్భం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి టైంలో అది నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను ఏం చేయలేని టైం అది. ఇంకా చూడంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వక అంబా వెళ్ళిపోతుంది అనుకుని వదిలేయటం తప్ప ఇంకేం చేయలేను. బ్రహ్మగారు, టీజర్లో స్టార్టింగ్ చూస్తుంటే ఆ కోట ఒకటి బాహుబలి కోటలా కనిపించింది సార్. అది అంటే ప్రతిది కూడా మీ అంటే సెట్స్ ఎక్కువ బడ్జెట్తో కూడుకుంటుంది. ఈ సినిమాకి అంత అవసరం అనిపించిందా? ఎట్లా, ఎంత అంటే సినిమాకి మన కథ విన్నప్పుడు దానికి ఏం కావాలో ప్రతిదీ మనం చేయడం, ఆ న్యాయం చేయాలండి. ఆ న్యాయం చేసే దాంట్లో బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి, కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ బడ్జెట్ ఇష్యూస్ ఎప్పుడు పెట్టలేదు. మేము అడిగిందంతా ఇచ్చారు. సో ఈ సినిమా చాలా క్వాలిటీగా వచ్చింది. టెక్నీషియన్స్ అంతా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. అందరూ కలిసి రాముకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సుహాస్ గారు ఇందాక చెప్పారు మంచి సాంగ్స్ ఉన్నాయని. నేను ఒక సాంగ్ చూశాను, నేను షాక్ అయిపోయాను. సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఇందులో. సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు, అంత మంచి డాన్స్ చేశారు ఆయన. నేనే నమ్మలేకపోయాను. సో ఈ సినిమాకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేశారు. యాక్చువల్ అంటే గబ్బర్ సింగ్కి అంటే అప్పుడు ఆ టైంలో మీరు ఆ సినిమాకి మీరే ఆర్ట్ డైరెక్టర్. సో అప్పుడున్నటువంటి ఆ సెట్స్ ఖర్చుకి ఇప్పుడు దానికి కంపేర్ చేసుకుంటే పెరిగిందా తగ్గిందా? ఎందుకంటే మొన్న దిల్ రాజు గారు ఒక మాట కూడా అన్నారు, సినిమా బడ్జెట్ అంతా డిసైడ్ చేసింది యాక్చువల్ చెప్పాలంటే సెట్ వర్క్ దగ్గరే సినిమా అనేసి. సో ఇది దీనిపైన మీరు ఇప్పుడు సెట్స్ ఖర్చు పెట్టే దగ్గర ప్రతి ప్రొడక్షన్ డిజైనర్, ప్రతి ఆర్ట్ డైరెక్టర్ ఆలోచించాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద కనిపించినప్పుడు దానికి ఆ సీన్కి వాల్యూ ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టచ్చండి.
సీన్ మన స్క్రీన్ మీద కనిపించినప్పుడు దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టడం వేస్ట్. ఇది థింక్ చేస్తే చాలా బడ్జెట్ తగ్గుతుంది. ప్లస్ ప్రతి సినిమాకి ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా చోట్ల ఏమవుతుందంటే ప్రీ ప్రొడక్షన్ జరగదు, హడావుడిగా సినిమా చేస్తారు. ప్రీ ప్రొడక్షన్ జరిగితే ఏంటంటే షార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు, ఎంతవరకు చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు పెట్టాలి, ప్రతిదీ డిస్కషన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ తక్కువ అవుతుంది, ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు. నా స్టైల్ అయితే అది అలాగే చేయాలనుకుంటాను నేను. అంటే అంటే గబ్బర్ సింగ్ టైంలో ఎంత అయింది మీకు అది? గబ్బర్ సింగ్ అంటే ఆ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ కాబట్టి అప్పట్లోనే మనం 4.5 crores పెట్టి వేసాము. ఆ సెట్ దానికి అవసరం, ఆ సినిమా మొత్తం దాంట్లో ఉంటుంది కాబట్టి అవసరం కాబట్టి అప్పుడు వేసాం. ఇప్పుడు కూడా మనకి సినిమా బట్టి ఆ సీన్ డిమాండ్ బట్టి సెటిల్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎక్కడ తగ్గించట్లేదు కానీ, బట్ వేస్ట్ చేయకూడదు అనేది నా ఫీలింగ్. Malvika gar here. So working with Suhas gar, because we know Suhas gar is completely an introvert, ekku maatladru like that, but he's a versatile actor. So ఆయనతో వర్క్ చేసేటప్పుడు any kind of situation or scene which you felt competitive? Actually, he have helped me a lot. I have worked with many actors. I have never worked with an arrogant actor, but still he's very sweet. Like I also won't go and talk much to everybody just like that, but we have that in common actually. We will only speak what is necessary. So it's easy for us. We'll only talk what it's needed. For the scenes also, if I ask him what this is, he'll explain it to me sometimes. He'll help me. Also when we are doing, he'll give me the hints about the next dialogues and all. So I felt it easy to do. Because I'm coming to this industry, it's my first film. I had this thing inside me, can I do it? Because everybody's talking, I don't even know Telugu. So because of these guys only I could do that. Especially because he's next to me, he's supporting me, that's why I could do it. That what I did. So yeah, he have helped me a lot in that. సుహాస్ బ్రో ఇక్కడే. సుహాస్ ఒక మంచి ఆర్టిస్టు, దాంతోపాటు ఒక మంచి డ్యాన్సర్ కూడా. మీరు ఆ సాంగ్స్ వస్తుంటే ఏదో ఒకటి మంచి స్టెప్ వేస్తుంటారు. ఇందులో ఏదైనా మంచి హుక్ స్టెప్ ఏదైనా ఉందా? మంచి నేను ఫస్ట్ కలర్ ఫోటో అప్పటి నుంచి నేను డ్యాన్సర్ని ఫస్ట్. అయితే ఫస్ట్ సందీప్ గారిని అడిగి ఉన్నారు, డ్యాన్స్ పెట్ట, నాకు డ్యాన్స్ వచ్చాను. కథ ఏంటి నువ్వు అడుగుతుంది అన్నాడు. తర్వాత రైటర్ పద్మభూషణ్ అడిగా, సర్లేదు ఏడుస్తాను, చిన్న స్టెప్ పెట్టారు. అంబాజీపేటలో అడిగా, అంబాజీపేటలో దుష్యంత్ డ్యాన్స్ వద్దని చెప్పి కొరియోగ్రాఫర్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దుష్యంత్ చిన్నవి పెట్టించేవాడు. అట్లా అన్ని సినిమాలకి అడుగుతున్నాను, ప్లీజ్ ఎక్కడ స్కోప్ ఉందని. ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఎంత సాటిస్ఫై అయ్యానంటే అంత సాటిస్ఫై అయ్యాను. ఇందులో ఒక 2 songs, మోయిన్ మాస్టర్ ఒక సాంగ్ అండ్ జిత్తు మాస్టర్ ఒకటి చేశారు. చాలా చాలా సాటిస్ఫై అయ్యాను నేను. దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను అండి. అంటే లైక్ ఒక సినిమాకి ఫైట్స్, డ్యాన్సు ఇది సెకండరీ పార్ట్. దీంట్లో డ్యాన్స్ కూడా కథలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే చాలా కథ బలం ఉన్న సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ ఈ అమ్మాయి ప్లే అయి ఉండొచ్చు, సెకండ్ హాఫ్లో వచ్చే ఈవెంట్స్ అయి ఉండొచ్చు, అండ్ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంటర్లింకింగ్ ఉంటుంది. తను వేసే డ్యాన్స్ కూడా కథలో నుండే వచ్చేది తప్ప ఇదేదో లైక్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఒక డ్యాన్స్ బీట్ అలా కాకుండా కథలో నుండే డ్యాన్స్ ఉంటుంది, కథలోనే ఫైట్ ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ స్టోరీ అండి. సో నేను చెప్పాలనుకునేది ఏంటంటే మంచి కథాబలం ఉన్న సినిమా ఇది. యాక్చువల్లీ అంటే మీరు హిట్ చేశారు కాబట్టి అక్కడ నానిగారి బ్యానర్లో. ఎస్ సార్. సో ఏదైనా అంటే నానిగారితో కూడా మీకు మంచి ర్యాప్ ఉంటుంది. ఫస్ట్ ప్రొడక్షన్ నానిగారికి అడగలేదా? లేదు సార్, అసలు నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. సుహాస్ ఓకే చేసిన తర్వాత సైంధవ్ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది. హిట్ 2 అప్పుడే నాకు అయిపోయింది, బట్ సైంధవ్ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది. సైంధవ్ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు నేను అప్రోచ్ అవ్వకుండానే హరీష్ గారు, ప్రదీప్ ఉన్నాడు, తను నాకు ముందు నుండి పరిచయం. ప్రదీప్ ద్వారా హరీష్ గారు కలిశారు. ఆయన స్టోరీ వినేసి దీనికి ఏం కావాలి అనేది అప్పుడే డిస్కషన్ చేసుకున్నాం. దెన్ ఇమీడియట్గా ఓకే అనుకున్నాం, అంతే అండి. ఓకే రామ్ గారు సార్, కథ రాసుకున్నప్పుడే యూ ఫెల్ట్ సుహాస్ గారు విల్ బి సెట్. ఎందుకంటే సుహాస్ గారిని ఈ టైప్ ఆఫ్ రామ్ కామ్స్లో చాలా తక్కువ చూడడం కూడా లేదు నాకు తెలిసి అయితే. సో రామ్ కామ్ అనేటప్పటికి సుహాస్ గారు మీ మైండ్లో అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ
took him? సార్ నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం సార్. అందరికీ ప్రేమ ఆ ఇష్టాన్ని చూసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటే తెలుగు ఆడియన్స్ అనేవాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సుహాస్ని ఎప్పుడు మనం విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ అయి ఉండొచ్చు, లేకపోతే సైక్ పాత్ ఉన్న క్యారెక్టర్స్ చూసున్నాం. ఓ లవబుల్ క్యారెక్టర్ తనలో ఉంది, జెన్యున్గా తనలో ఉంది. అదే నేను ఇక్కడ చూపించాను అంతే. అండ్ సినిమాలో కూడా చిన్న అంటే ఎంబీఏ స్టూడెంట్ లాగే కనపడుతున్నాడు. అంటే ఇంట్రో ఒక స్టూడెంట్ లాగే కనపడతాడు, దాని తర్వాత కథలో మారుకుంటూ వెళ్తూ ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే జెన్యున్గా తనలో ఉందే నేను చూశాను. ఎవరైనా ఏదైనా చేయొచ్చు. సో నాకు అనిపించింది అప్పుడు అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారనే ఫీల్తోనే నేను సుహాస్ని అప్రోచ్ అయ్యాను. సుహాస్ గారు హాయ్ హాయ్ అండి, అండి, బాగున్నారా? బాగున్నాను. మీరు బాగున్నారా? సూపర్. సో టీజర్ చాలా బాగుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో మొన్న ప్రియదర్శి గారితో ఒక మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు డార్లింగ్ గురించి టాక్ వచ్చింది. సో ఆయన మాట్లాడుతూ ఒకవేళ సుహాస్ ఈ మూవీ చేస్తుంటే బాగుండేదేమో అని అన్నారు. కట్ చేస్తే ఇది చూస్తుంటే కొంచెం ఆ టైప్ అని అనిపిస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ టేక్ ఆన్ దాట్? అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్స్ లైక్ ప్రియదర్శి గారు చేసినప్పుడు అది అంత ఆడలేదు, ఆయన చాలా యాక్సెప్ట్ చేశారు జెన్యున్గా. బట్ ఇందులో ఎలా ఉండబోతోంది అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి. సినిమా చూసైతే ఎంజాయ్ చేస్తారు. రిజల్ట్ అంటే ఇంకా చాలా ఉంది కదా, టీజరే వచ్చింది, ఇంకా సాంగ్స్ ఉన్నాయి, ట్రైలర్ ఉంది. వాటి నేను యాక్చువల్గా సాంగ్స్ కోసం వెయిటింగ్ టీజర్ కంటే, అందుకే తొందరగా అటు వెళ్ళిపోవాలన్నది, ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయి. అండ్ ప్రియదర్శి గారు అలా అన్నారని చెప్పాను కదా, సో మీరేమైనా చూడడం కానీ లేకపోతే వినడం లాంటిది ఏమైనా జరిగిందా? డార్లింగ్ డార్లింగ్ గురించి. డార్లింగ్ నాకన్నా సుహాస్ చేస్తుంటే బాగుండేదేమో, ఇంకా సక్సెస్ అయ్యేదేమో అని అన్నారు ఇన్ మై ఇంటర్వ్యూ. సో అదే అడుగుతున్నాను. ఏమో మరి దర్శి నాకు చాలా మంచి ఫ్రెండ్, ఎప్పటి నుంచో మేము చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము ఇద్దరం. ఏమో అలా ఎందుకన్నాడు, తను ఫెంటాస్టిక్ యాక్టర్ కదండి. కోట్ చూసాం ఎంత పెద్ద సక్సెస్ అయిందో. నేను కూడా విజిల్ చేశాను దర్శి యాజ్ ఎ ఫ్రెండ్గా. లాస్ట్ కోర్టులో అలా మాట్లాడుతుంటే చాలా ఎంజాయ్ చేశాను. ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ మూవీస్ అండి, అంటే లైక్ కలర్ ఫోటో దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్న వచ్చిన మూవీ వరకు కూడా ప్రతి మూవీలో పర్టికులర్గా సాంగ్స్ అన్నవి చాలా ప్లస్ అవుతాయి, ఈవెన్ ట్రెండింగ్లోకి వస్తాయి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయ్యే సాంగ్స్ వస్తుంటాయి. కాబట్టి ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? లైక్ కొరియోగ్రఫీ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సెలెక్షన్స్లో ఎంతవరకు? కొరియోగ్రఫీ ఒక్క దాంట్లోనే ఉంటుందండి నాకు. ఇంక మిగతా సాంగ్స్ అసలు నాకు సంబంధం తెలియదు కూడా నాకు అవన్నీ. సో లక్కీగా మంచి సాంగ్స్ మన జనకైతే నా ఫేవరెట్ నా పిల్లమ్మ కూడా అయ్యింది, అంబాజీపేటలో గుమ్మ వెళ్ళింది, తరగతి గది. అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఒక సాలిడ్గా ఉన్నాయి అన్ని సాంగ్స్, చాలా వైరల్ వెళ్ళే సాంగ్స్ ఉన్నాయి. అండ్ లక్కీ ఇయర్ వచ్చే 2 మూవీస్ ఉప్పు కప్పు రంబు అని కీర్తి సురేష్ గారితో, ఆ సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సో నా సాంగ్స్ వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తాయని. డైరెక్టర్ గారు, సో సుహాస్ గారిని కొత్తగా చూపిస్తున్నారు, సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఆయన సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు నవ్విస్తారు, క్లైమాక్స్ మేము థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు డెఫినెట్లీ ఏడుస్తా బయటకు వస్తారు. సో అలా ఈ మూవీలో ఎలా ఉండబోతుంది క్లైమాక్స్? ఇట్ విల్ బీ ఫన్ ఫుల్లా లేకపోతే అంటే లైక్ ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆ ఒక్కదానికి మాత్రం నేను ఆన్సర్ చెప్పనండి, అది థియేటర్లోనే చూడాలి వాట్ ఈజ్ క్లైమాక్స్ అనేది. బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం జోఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తారు. ఇందాక మీరు అడిగిన దానికి ఒక చిన్న క్లారిటీ కూడా, డార్లింగ్కి దీనికి 1% కూడా కంపారిజన్ ఉండదండి. డార్లింగ్ అనేది సపరేట్ మూవీ, అండ్ ఇది కూడా అసలు 1% కూడా దానికి ఛాన్సే లేదు. అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుండి చిన్న ఎమోషన్తోనే ఉంటుంది సినిమా. ఫస్ట్ హాఫ్ మీరు చూసిన టీజర్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, అండ్ సెకండ్ హాఫ్ ఆప్లే ఉంటుంది, బట్ దానికి తగ్గ ఎమోషన్ కూడా ఉంటుంది రైట్ ఆఫ్టర్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ హాఫ్. సో ప్రీ క్లైమాక్స్ వచ్చిన ఎమోషన్ ఉంటుంది, అండ్ వీళ్ళిద్దరు అది నేను తర్వాత మాట్లాడతాను ఆ పర్ఫార్మెన్స్లో అవన్నీ. బట్ క్లైమాక్స్ అయితే నేను చెప్పనండి. ఓకే డన్. హిట్ 3 గురించి ఏమైనా హింట్ ఇస్తారా? అంటే లైక్ మీరు ఉన్నారా లేదా? నాకు ఆ కథ ఫస్ట్ కథ తెలిసింది నాకే, స్టోరీ. బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నా. డైరెక్టర్ గారు చాలా హ్యూజ్ ఉంది. నాని గారిని చూసి అందరూ భయపడతారంటారా? అర్జున్ సర్కార్ని చూసి? డెఫినెట్లీ. డైరెక్టర్ గారు మీరు చూస్తే బాగా యంగ్స్టర్లా కనిపిస్తున్నారు. ఎక్కడ? అదే కదా, మీరు చూస్తే బాగా యంగ్స్టర్లా కనిపిస్తున్నారు. ఇప్పుడున్న జంజీ జనరేషన్కి ఓబామా అయ్యారమ్మ ఎలా కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? 100% కనెక్ట్ అవుద్ది.
ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని అమ్మాయిలో ఉంటాయి. అమ్మాయి అంటే ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇస్తా. లైక్ ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు. ఇలాంటి కోడలు వస్తే బాగుండు అని ప్రతి అత్తమామ అనుకుంటారు. ఇలాంటి ఏమనుకుంటారు అందరూ అదే చెప్తున్నా, అక్కడ దాకా రానివ్వను. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అబ్బాయిలు అనుకుంటారు. మీరు నేను ఇలా ఉంటే బాగుండు అని అమ్మాయి కూడా అనుకునిద్ది. ఇప్పుడు సెకండ్ హాఫ్లో మీరు చిన్న కేమియో చేశారని అన్నారు, అది వాస్తవా? ఫిలిం నాకు అది ఎడిట్లో ఉండదో నాకు కూడా తెలియదు. తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పటికీ మన Q&A సెషన్ ఇంతటితో ముగిచ్చేసాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికీ అండ్ మీడియా పార్ట్నర్స్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఎస్ సార్, సో వి ఆర్ట్స్ బ్యానర్లో ప్రొడ్యూసర్ హరీష్ నల్ల గారు అండ్ అలాగే దర్శకులు రామ్ గారు